సెట్ అయిందా? ఒక్కొక్కరిని ఎంచుకొని మరి ఆయన టీంలోకి తీసుకుంటున్నారా? ఈ దెబ్బతో సీఎం ప్రక్షాళన అయిందని చెప్పవచ్చా? ప్రత్యర్థులకు కూడా సమాచారం చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారా? పక్కా ప్లాన్తో సీఎంతో టీం ముందుకు వెళ్ళబోతుందా? నెక్స్ట్ పాలన అంటే ఏమిటో ప్రజలకు రేవంత్ చూపించబోతున్నాడా? అసలు సీఎంఓలో ఏం జరుగుతుంది? సీఎంఓలో ప్రక్షాళన చేపట్టిన రేవంత్, వడివడిగా మార్పులు తీసుకుంటున్న రేవంత్, ప్రత్యేక టీం కోసం రేవంత్ ఫోకస్. ఇటీవల 18 మంది ఐఏఎస్ల బదిలీ. సీఎం ముఖ్య కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరాజు. ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న రేవంత్. ప్రభుత్వాన్ని నడపడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అధికారం చేతికి వచ్చిందంటేనే అబ్రకదబ్రా అన్నంత తేలిగ్గా మార్పులు చోటు చేసుకోవడం సాధ్యం కాదు. ఒకటి తర్వాత ఒకటిగా మార్పులు చేసుకుంటూ పోవాలి. తనదైన టీంను సెట్ చేసుకోవడానికి చాలానే సమయం తీసుకుంటుంది. గత 10 ఏళ్లు సాగిన కేసీఆర్ సర్కారు అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని దక్కించుకున్న రేవంత్ గడిచిన ఏడాదిన్నరగా పాలన మీద పట్టు కోసం కింద మీద పడుతున్నారు. సీఎం రేవంత్ తన సొంత కార్యాలయాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకు అనుగుణంగా సీఎంఓలో మార్పులు చేర్పులకు సంబంధించి నిర్ణయాన్ని వడివడిగా తీసుకుంటున్నారు. ఇంతకాలంగా సీఎంఓలో మార్పుల విషయంలో పెద్ద నిర్ణయాన్ని తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అందుకు భిన్నంగా తనదైన టీం కోసం ఫోకస్ చేస్తున్నట్లుగానే చెప్పాలి. ఇక ఇటీవలే 18 మంది ఐఏఎస్లు బదిలీ చేసిన ఆయన కీలక శాఖలకు కొత్త అధిపతులను కూడా నిర్ణయించారు. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి సీఎం సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించిన సంగీత సత్యనారాయణను వైద్యారోగ్య శాఖ డైరెక్టర్గా, ఆరోగ్యశ్రీ ట్రస్టీ సీఈఓగా బదిలీ చేశారు. సీఎంఓలో ఆమె వైద్యారోగ్య, స్త్రీ శిశు సంక్షేమం, ఎస్సీల డెవలప్మెంట్తో పాటుగా గిరిజన సంక్షేమ శాఖల వ్యవహారాల్ని పర్యవేక్షించేవారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జయేష్ రంజన్ను సీఎంఓకి తీసుకున్నారు. ఆయనకు కీలకమైన పరిశ్రమలు, పెట్టుబడులతో పాటుగా మరికొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు సీఎంఓ నుంచే ప్రయత్నాలు చేసేందుకు వీలుగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పినట్లుగా చెప్పాలి. ఇక సీఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న షానవాజు ఖాసింకు ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదంతా ఒకెత్తైతే తాజాగా ఒక ఆసక్తికరమైన ఉత్తర్వు జారీ అయింది. అదేంటంటే టీటీడీలో సుదీర్ఘకాలం పాటు జేఈఓగా వ్యవహరించిన కేఎస్ శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిటైర్ అయిన ఆయన ఈ పదవిలో 2 ఏళ్లు ఉండనున్నారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని కంటిన్యూ చేస్తారని చెబుతున్నారు. ఇక సీఎం కార్యదర్శి మాణిక్ రాజు కీలక శాఖల్ని పర్యవేక్షిస్తున్నారు. సీఎంకు సన్నిహితంగా ఉండే అజిత్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఓఎస్డీ హోదాలో వేముల శ్రీనివాసులు ఉన్నారు. వీరంతా స్థానచలనం లేకుండా కంటిన్యూ అవుతారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సీఎంఓలో కీలక మార్పులు చేపట్టినట్లే చెప్పాలి.